అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డు పవిత్రతను కాపాడాల్సిన గత ప్రభుత్వము కల్తీ నెయ్యితో భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన తప్పిదాన్ని పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వారు తీవ్రంగా ఖండిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పీఠాధిపతి స్వామీజీ వారు ఒక లేఖను పంపించడం జరిగింది. ఆ పీఠాధిపతి అయిన శ్రీమద్ బృందేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామివారు లేఖ సారాంశం చదువుతా వినండి ఒక్కసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేయు శుభాశీస్సులతో ఈ తీర్థ శ్రీపాదుల స్వామి వారు ఆశీస్సులు పంపిస్తూ తదుపరి ఈ శ్రీముఖ ద్వారా తమ దృష్టికి తెచ్చుట ఏమనగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ శ్రీ ప్రత్యక్ష దైవం సనాతన ధర్మ హిందూ ధర్మ పత్రిక విశ్వవ్యాప్తంగా ఉన్న కోటాను హిందువుల ఆరాధ్య దైవము చైతన్య స్వరూపము శక్తి ప్రతీకమైన అర్చనామూర్తికి పవిత్రమైన తిరుమల కొండపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ పవిత్రమైన ఆధ్యాత్మికమైన భావనతో అర్పించే మహాప్రసాదమైన లడ్డు ప్రసాదము కల్తీ మరియు కలుషిత పదార్థాలతో గతంలో సమర్పించబడిందని వార్త సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కోట్లాది హిందువులు అత్యంత పవిత్రమైన భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదము ఈ విధంగా పవిత్రతను అపవిత్రం చేయటము నిజంగా అపరాధము మరియు పాపభూష్టము. అంటే ఎంత పాపం అంటే మహాపాపం అన్నమాట. సనాతన ధర్మము హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా విరాజిల్లుతున్న మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠము యొక్క పీఠాధిపతులమైన మేము ఈ హేమైన కృత్యాన్ని ఖండిస్తూ ఉన్నాము. అంటే రాఘవేంద్ర స్వామి వారి యొక్క హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా విరజిల్లుతున్న శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి మఠం యొక్క పీఠాధిపతులు ఈ విధంగా విన్నవించుకున్నారు. ధర్మో రక్షిత రక్షిత. మన భారత ప్రభుత్వం వారు మరియు మీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి నిష్పాక్షికంగా విచారణ జరిపి కోట్లాది హిందువుల మనోభావాలను చూసి కాకుండా చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ హిందూ ధర్మ విలువలను పరిరక్షణ కాపాడాలని మేము ఆకాంక్షిస్తూ మీకు విన్నవించుకుంటూ శ్రీమద్ ఋగ్వేంద్ర తీర్థ శ్రీపాదుకుల వారు ఈ యొక్క లేఖను పంపించడం జరిగింది. మనోభావాలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా సరే కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పని పీఠాధిపతులు మఠాధిపతులు కూడా విన్నవించుకుంటూ ఉన్నారంటే అసలు మన ధర్మం ఎక్కడికి పోతుంది, మన హిందూ ధర్మం ఎక్కడికి పోతుంది, మనోభావాలు ఎందుకు ఈ విధంగా దెబ్బతీస్తూ ఉన్నారు. ప్రత్యక్ష దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఇంత అపరాధం చేస్తున్న ఈ వ్యక్తుల్ని ఏ విధంగా ఆ దేవదేవుడు ఎలా శిక్షిస్తాడు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. ఇలాంటిది ఎక్కడ జరిగినా సరే ప్రతి దేవాలయాలు ఇలాంటి తప్పుదాలు జరిగితే అలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. ఈ రోజున ఒక ప్రధాన అంశము మరియు హిందువుల యొక్క మనోభావాల మీద గత ప్రభుత్వం చేసిన తప్పిదము వల్ల ఈ రోజున కోటాను కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిని పీఠాధిపతులు గాని మఠాధిపతులు గాని శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డును కల్తీ చేశారు అని నిర్ధారణతో అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వాళ్ళ యొక్క సందేశాలను పంపించడం కూడా జరుగుతుంది. దానిలో ఒక పీఠాధిపతి గారు ఆయన ఒక స్వయంగా వాళ్ళు పంపించిన ఈ యొక్క మ్యాటర్ మీకు చదువుతానండి, ఒక్కసారి వినండి. ఆ పీఠాధిపతి గారు ఎవరయ్యా అంటే శ్రీ 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 షడగోప రామానుజ పెడజీరు స్వామి వారు ఈ లెటర్ని ముఖ్యమంత్రి వర్యుల వారికి విన్నవించుకున్నారు. ఒక్కసారి ఆ పీఠాధిపతి గారు పంపించిన ఆ యొక్క పత్రాన్ని మీకు చదువుతాను, వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మరియు వారి యొక్క మంగళాశాసనాలతో అని చెప్పిన ఒక పత్రాన్ని వారికి సమర్పించడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆరాధించే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతినిత్యము అత్యంత పవిత్రమైన భావనతో నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదాలు గాని లడ్డు ప్రసాదాలు గాని కోటాను కోట్ల మంది భక్తుల ఆత్మవిశ్వాసాలకు ప్రతీకలుగా నిలిచాయి. అది వాస్తవం. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అన్నప్రసాదం గాని మహాలడ్డు ప్రసాదాలు గాని అత్యంత ప్రీతికరంగా మనం చాలా భక్తి భావనతో ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతినిత్యం కైంకర్యాలు అన్నప్రసాదాలు లడ్డు ప్రసాదాలు నైవేద్యంగా నివేదించే మాకు
లడ్డు ప్రసాదాలు తయారు చేసే నెయ్యి కల్తీ కాబడింది సిబిఐ నిర్ధారించినట్టు తెలియటంతో మమ్మల్ని దిగ్భ్రాంతికి బాగా గురి చేశారు. అంటే బాధ, చాలా బాధేసింది మాకు. అంత పవిత్రంగా స్వీకరించే ప్రసాదాన్ని కూడా ఇంత కల్తీ చేశారా? దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా వీళ్ళు ఇంత కల్తీ చేశారు అని అంటే చాలా మనసు మాకు చాలా కలిసివేసింది అని చెప్పేసి. కల్తీ జరిగిందని తెలిసి గాన అదే నెయ్యిని పవిత్ర ప్రసాదం తయారీలో కొనసాగించిన ఘోర అపచారమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన అత్యంత బాధ్యతారహితమైన చర్యగా భావించవలసి ఉంటుంది. ఆ యొక్క మహాప్రసాదమైన లడ్డులో కల్తీ నెయ్యిని సమర్పించి వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు అని అంటే స్వామివారి యొక్క ప్రసాదాన్ని వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా వహించారు అని అంటే దీంట్లో యొక్క తాత్పర్యం అండి. భక్తులు అత్యంత పవిత్రమైన హృదయంతో స్వీకరించే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇలాంటి అవకతవకలు చోటు చేసుకోవటం సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి అనుసరించే భక్తుల మనోభావాలు తీవ్రంగా చాలా దెబ్బతిన్నాయి. ఇది వాస్తవం. ప్రసాదమైన మహాప్రసాదాన్ని స్వీకరించే యొక్క దీన్ని మనోభావాలు, హిందువుల ధర్మాన్ని మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా తీవ్రంగా గాయపరిచింది మనసుని. శ్రీవారి పరమ భక్తుడైన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి భవిష్యత్తులో ఇలాంటి అపరాధాలు, అపచారాలు అవకాశం లేకుండా పటిష్టమైన వ్యవస్థను నెలకొల్పుతారని మేము ఆత్మవిశ్వాసంగా నమ్ముతున్నాము. మీరు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని మేము ఆత్మవిశ్వాసంతో మేము ఉన్నాము అని చెప్పని పీఠాధిపతులు, మఠాధిపతులు ముఖ్యమంత్రి వారి గారు విన్నవించుకున్నారు. ధర్మాన్ని పరీక్షించే శక్తిని, మన ఆలయాల పవిత్రం కాపాడే దృఢ సంకల్పాన్ని, మన సాంప్రదాయ విలువలను నిలబెట్టే స్ఫూర్తిని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీకు ప్రసాదించి మీకు మనోధైర్యాన్ని కలగజేసి మీరు ఇలాంటి అపచారాలు ఏవి జరగకుండా చూడాలని మేము కోరుకుంటూ ఒక చిన్న వినతి పత్రంగా మీకు సమర్పిస్తున్నాము అని చెప్పేసి వారు ఒక పీఠాధిపతి వారు పంపించింది. ఇదండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా ఒక బ్రాహ్మణుడిగా భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలి అని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వ్యక్తులు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.